Ferrari and Lamborghini, two of the most extraordinary sports car making companies, and both of them are from Italy. ఈ రెండిటికి ఒక చిన్న హిస్టరీ ఉంది. యాక్చువల్లీ ఫెరారీ అనే కంపెనీ లంబార్గిని కన్నా చాలా పాతది. లంబార్గిని కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం లేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అన్నది ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను మీకు చెప్తా, కానీ ఫస్ట్ ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెరారీ అనే కంపెనీ వాజ్ ఫౌండెడ్ బై ఎ పర్సన్ కాల్డ్ ఎన్జో ఫెరారీ. హీ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ ఫాస్ట్ కార్స్. రేసింగ్ కోసం కార్ బిల్డ్ చేయాలని, మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ కోసం హీ ఆల్వేస్ ట్రైవ్డ్ అనమాట. అదే టైంలో ల్యాంబార్గిని అని ఇంకో కంపెనీ ఉంది, కానీ అది ఏం చేసేది, స్పోర్ట్స్ కార్ చేసేది కాదు అప్పట్లో. దే యూస్ టు ఓన్లీ మేక్ ట్రాక్టర్స్. సో ఈ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే ల్యాంబార్గిని కంపెనీ స్పోర్ట్స్ కార్ వైపు ఎందుకు మరలింది అన్నది మెయిన్ స్టోరీ. ఈ ల్యాంబార్గిని కంపెనీ ఓనర్ పేరు ఫెరూచియో ల్యాంబార్గిని. ఇతను ఏం చేసేటోడంటే అన్ని రకాల కార్స్ వాడేటోడు. మిలియనర్, ఆల్రెడీ మస్తు పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. ట్రాక్టర్స్ కంపెనీ వాజ్ అ సూపర్ హిట్. సో ఆ ట్రాక్టర్స్ కంపెనీ నడుపుకుంటా పర్సనల్ ప్యాషన్ కోసం వేరే వేరే రకమైన కార్లు కొంటుండే అనమాట. ఆ కార్లు కొనడంలో ఫెరారీ కూడా చాలా మటుకు కొన్నాడు ఆయన. అది కొన్న తర్వాత అవి బాగా దాన్ని తొక్కి 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 హీ రియలైజ్డ్, హీ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ ఆటోమొబైల్ పర్సన్. హీ రియలైజ్ దాట్ ఆ కార్స్లో ఏదో ఒక చిన్న రకమైన ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అయితే ఎప్పుడు ఇతను ఫుల్ ప్రెషర్ పెట్టిన తర్వాత ఏమవుతుండే అంటే ఆ క్లచ్ ప్లేట్స్ తొందరగా అరిగిపోతుండే అనమాట. హీ లవ్డ్ ఎవ్రీథింగ్, బట్ క్లచ్ ప్లేట్స్ తొందరగా అరిగిపోతున్నాయి, క్లచెస్ ఆర్ నాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ అని చెప్పేసి చాలాసార్లు షోరూమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసిండు, కానీ అతని మాట ఎవరు వినలేదు. అయితే ఈడేం చేసిండంటే, ఈ షోరూమ్ గిరోమ్ అంతా కాదు, నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతా అని చెప్పేసి ఎన్జో ఫెరారీ, ద ఫౌండర్ ఆఫ్ ఫెరారీ ఎవరైతే ఉన్నాడు కదా, ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్ వెళ్ళి చెప్పిండు, బాబు నీ ఫెరారీస్లో ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ చూడు ఇదిగో నీ క్లచ్ ప్లేట్ చాలా తొందర అరిగిపోతుంది. ఇంత పెద్దగా ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇంత జబర్దస్త్ ఇంజన్ తయారు చేసినావు, కానీ క్లచ్ ప్లేట్ ఎందుకు 10 లిరాది, అదే 10 రూపాయల క్లచ్ ప్లేట్ ఎందుకు పెడుతున్నావు నువ్వు, చీప్ క్వాలిటీ ఇది అని చెప్పి అంటాడు అనమాట. లీరా వాజ్ ద కరెన్సీ ఆఫ్ ఇటలీ బిఫోర్ యూరో. సో ఓన్లీ 10 లీరా క్లచ్ ప్లేట్, నాకు తెలిసి పార్ట్ నా ట్రాక్టర్స్లో కూడా ఇదే వాడతాం మేము, ఫార్మ్స్లో వాడే ట్రాక్టర్స్లా. నువ్వేంది స్పోర్ట్స్ కార్కి కూడా ఇదే వాడుతున్నావు, చిల్లర సామాన్ వాడుతున్నావు నువ్వు ఫెరారీలా అని చెప్పి కంప్లైంట్ చేస్తాడనమాట. అయితే ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంది. ఎన్జో ఫెరారీ ఎట్లా రియాక్ట్ కావాలా? అవునా అన్న, చూస్తా అన్న, కూర్చోండి, మీరు రండి, టీ తాగుతావు, కాఫీ తాగుతావు, ఏదో ఒకటి చెప్పేసి అట్లీస్ట్ విన్నట్టు యాక్టింగ్ చేయాలా. కానీ అట్లా చేయలే. అరే నువ్వు ట్రాక్టర్లో నడిపించుకునేటోనివి, నువ్వు పోయి ట్రాక్టర్ల పని చూడు, నీకేం తెలుసు ఆ స్పోర్ట్స్ కార్స్ గురించి, అది ఎట్లాంటి పార్ట్ వాడతాం, ఏం పార్ట్ వాడతాం, అది మా ఇష్టం. నీకు ప్రాబ్లం ఏమైనా ఉందంటే షోరూమ్కి పో, నా ఆఫీస్లోకి డైరెక్ట్ ఎట్లా వచ్చినావు నువ్వు, నీ ఎట్లా అవుట్ డేర్ యూ అని చెప్పి ఫుల్ ఈగో మీదికి పోయి ఆయనని హర్ట్ చేస్తాడనమాట బాగా. అట్లా ఇన్ని మాటలు ఇన్ని ఫుల్ హర్ట్ అయిపోతాడనమాట. ఈడేంద్రా నన్ను ఇట్లా అనేసిండని, నేనొక మిలియనీర్ని, నేనొక ఆటోమొబైల్ నాలెడ్జ్ నాకు లేదా, వీడేంది నాకు చెప్పేది స్పోర్ట్స్ కార్ గురించి అని చెప్పేసి హీ గోస్ హోమ్ అండ్ స్టార్ట్స్ బిల్డింగ్ హిజ్ ఓన్ కార్ కంపెనీ విచ్ ఇస్ కాల్డ్ ల్యాంబార్గిని. ఆ రోజు గనక ఆ ఎన్జో ఫెరారీ అనే మనిషి అతనికి కొంచెం మామూలుగా మాట్లాడి, రా అన్న, కూర్చో అన్న, ఛాయ్ తాగు, అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చెప్తే అయిపోయేది. పిచ్చి పిచ్చి ఆన్సర్లు ఇచ్చిండు. హీ ఇన్సల్టెడ్ హిస్ కస్టమర్. ఇక్కడ కీ టేక్అవే పాయింట్ ఏంటంటే, నెవర్ ఇన్సల్ట్ యువర్ కస్టమర్. ఆ రోజు ఎన్జో ఫెరారీ ఫెరూచియో ల్యాంబార్గిని గాడిని ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఫెరారీ కాంపిటీషన్ లేకపోతుండే ఆ సెగ్మెంట్లో. ఇప్పుడు చూడండి, లైఫ్ లాంగ్ హెడేక్ ఫెరారీకి. ల్యాంబార్గిని అంటే అబ్బా వీడేం మోడల్ తీస్తాడు, వీడేం చేస్తాడు, అది ఆ రోజు నోరు మూసుకొని ఉంటే ఈ పార్టీ కాంపిటీషన్ ఉండేది కాదు. సో దీంట్లో నేర్చుకోవడానికి ఒకటే సింపుల్ లెసన్ ఏంటంటే, మీకు బిజినెస్ ఇచ్చేటోడు మన పని ఎవరి ద్వారా అవుతుందో వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయకపోవడమే బెస్ట్. మనిషి ఏదైనా సహిస్తాడు, కానీ ఇన్సల్ట్ సహించడం చాలా కష్టం. అందుకే కరెక్ట్ టైంలో నోరు మూసుకోవడం అన్నది చాలా పెద్ద ఆర్ట్. సో బేసికలీ the origin of Lamborghini sports cars is an insult from the founder of Ferrari. ఇంకొక స్టోరీతో ఇంకొకసారి కలుస్తా. See you, bye.